నమస్తే. 48 గంటలు వైన్ షాపులు బంద్. వెరీ గుడ్. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎక్కడ తాగి 48 గంటల ముందు నుంచే ఓటరు ఏడ తాగి ప్రలోభాలకు లొంగిపోతాడో అన్న నిర్ణయం నిజంగా చాలా హర్షించదగ్గ విజయం. ఎందుకంటే కలెక్టర్ల కాడికెళ్ళి కూడా 48 గంటల లోపు మీరు నిర్ణయాలు పాటించకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి హడావిడిగా 5 గంటలకు సీల్ వేసింది బ్రాండ్ షాప్స్కి. ఎంత అంటే అసలు అప్పటి నుంచి అసలు మందు దొరకట్లేదు. సాయంత్రం 5 గంటల నుండి తెలంగాణ వ్యాప్తంగా అస్సలు క్వార్టర్ కాదు కదా, ఇంత చుక్క దొరకట్లేదట. అదే ఇప్పుడు అసలు అందరూ అదే పరిశాన్ అవుతాను. దొరకలేదట అంటే అధికారికంగా లేదు. మధ్యాహ్నం నుంచే పొద్దుటి నుంచే మొత్తం బెల్ట్ షాప్లకు తరలిపోయింది మందు. అందరు అభ్యర్థుల దగ్గరికి వెళ్ళిపోయింది, నాయకుల దగ్గరికి వెళ్ళిపోయింది. కాటన్లు ఆటోలు, వ్యాన్లు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఒకటి అడుగుతా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఒకటి అడుగుతాను. ఈరోజు జరిగిన లెక్కలు ఈరోజు జరిగిన అమ్మకాలు దయచేసి బయట పెట్టండి. ఎక్సైజ్ శాఖకు కూడా డిఎస్పీ మీడియాస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 3 రోజుల నుంచి జరుగుతున్న మద్యం అమ్మకాలు దయచేసి బయట పెట్టండి. ఎందుకు జరిగినాయో చెప్పండి, ఎలా జరిగినాయో చెప్పండి, ఎవరికి అమ్మినరో చెప్పండి. ఎందుకు జనాలను పిచ్చోళ్ళని చేస్తారు? ఏదో పెద్ద మద్యాన్ని అరగట్టినట్టు, అక్రమ మద్యాన్ని ఏదో చేసినట్టు. పోలీసులు బెల్ట్ షాపులు తెలివయా? ప్రతి పోలీస్ స్టేషన్ తెలుసు, తెలంగాణ కాదు ప్రతి పోలీస్ స్టేషన్లో బెల్ట్ షాపులు తెలుసు. ఇవాళ నాయకులు ఎడ్ చేస్తారో తెలుసు, రేపు ఎడ పంచుతారో తెలుసు. అన్నీ తెలిసి ఏదో రూల్స్ ప్రకారం మాత్రం 48 గంటలు బంద్. చాలా జాగ్రత్తగా ఉండాలి. రూల్స్ బ్రేక్ చేయద్దు. పోలీసు వాళ్ళు పక్క, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పక్క, కలెక్టర్ ఒక పక్క, ఎక్సైజ్ శాఖ ఒక పక్క. ఎక్సైజ్ శాఖ అనగానే ఎందుకు నవ్వుతుంది అంటే, ఎట్లా ఉందంటే అన్నీ తెలుసు క్లియర్గా, ప్రతి షాపులో ఎంత సేల్ అయిందో కూడా తెలుసు. కానీ రూల్స్, వాళ్ళకు ఉన్న రూల్స్ ఎవరికి తెలియదు. తెలంగాణ మొత్తం మీద తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేసినంత నిక్కచ్చిగా, నిజాయితీగా అసలు ఏది పని చేయట్లేదు. చూడండి మరి.